ఇతను ఏసీపీ సిద్ధార్థ్. చిత్తూరు బస్ దోపిడీ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్. సర్దార్ కోసం గాలిస్తున్నాడు. ఒంటరిగా కనిపిస్తే నాకు ఫోన్ చేసి చెప్పు. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చా? రొమాంటిక్ మూడ్ కోసమా? ఇంతైనా నీ టేస్ట్ సూపర్. నేను వచ్చింది అందుకు కాదు. మరి ఇంకెందుకు? ఇంతవరకు నీ ప్రొఫెషన్ ఏంటో చెప్పలేదు. నువ్వు ఈ డాబా ఓనర్ వా, సూపర్వైజర్ వా, పోనీ వాచ్మెన్ వా? పర్లేదులే, అడ్జస్ట్ అయిపోతా. అను 1 మినిట్. లెట్స్ గో. ఇరిటేట్ చేయకో. అక్కడ కేబీ గారి ఇంటికి రమ్మన్నా వచ్చాను. అక్కడ పని అయిపోయింది. ఇక్కడ నాకు అర్జెంట్ గా పని ఉంది. ఎన్నో ఆటో చూసి ఇంటికి వెళ్ళి. నో ఒక చిన్న డౌట్. నో డౌట్ నో. Hello, welcome sir. I am Raju, manager of this resort. May I help you sir? No thank you. Bye. Adhika sir, it's my request. Mee first time ma place visit kocharu. We have the responsibility to take care of you sir. I can take care of myself. Okay sir. సిద్ధు, నాకు చిన్న డౌట్. నువ్వు ఇంకా వెళ్ళలేదా? నా డౌట్ క్లియర్ అయితే వెళ్ళిపోతా. అడుగుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? ఏంటి? నాకు రాత్రంతా అస్సలు నిద్ర పట్టలేదు. ఎందుకు? మీ ఇంట్లో ఎక్కువ దోమలు ఉంటాయి. టాటాస్ పెట్టుకో. నా గుండె నార్మల్ గా ఎందుకు కొట్టుకోవట్లేదు? హై బీపీ ఏమో, గుండె జబ్బు రావచ్చు. తిండి తగ్గించు. డోంట్ మైండ్. నువ్వు ఇక్కడికి నా కోసం రాలేదని అర్థమైంది. మరి ఎవరి కోసం వచ్చావు? కళ్ళజోళ్ళు సార్, కళ్ళజోళ్ళు. లోకల్ కాదు, ఇంపోర్టెడ్. ఎవరు ఎక్కువ రేటు తక్కువ. మా జోడి మధ్య నీ కళ్ళజోడు ఏంటి? పక్కకి వెళ్ళు. అను ఈ గ్లాసెస్ చూడు, నీకు బాగుంటాయి. నాకొద్దు. కళ్ళజోడు కోసం వచ్చాను ఇక్కడికి. నాకేం అక్కర్లేదు. నాకేం వద్దు. 4 సంవత్సరాలుగా నీ కోసం వెయిట్ చేస్తున్నాను. నన్ను వదిలేసి నువ్వు దేని వెంట పడుతున్నావంటే అది అంత అందంగా ఉంటుందా? మరి నేనంటే ఇష్టం లేదా? ఎవరికైనా కమిట్ అయిపోయావా? దానికి కమిట్ అయిపోయావా? అది కూడా కమిట్ అయిపోయావా? Hello sir, are you searching for anything? కమిట్మెంట్ రిజల్ట్ ఏమైనా వచ్చిందా? చెప్పవయ్యా బాబు, చెప్పమంటే. Okay sir. చెప్పవయ్యా బాబు. నువ్వు అన్నట్టు నిజంగానే బీపీ వచ్చి పోయేలా ఉన్నాను నేను. అది మరి చూసేసిందా? అదంటే ఎందుకంత భయం నీకు? సీత, నిన్నే అడిగేది. హలో అన్నా, నేను నర్సింగ్ ని. ఎందుకంత టెన్షన్ పడుతున్నా? అతను ఎందుకు ఫాలో చేస్తున్నాడు? నువ్వెందుకు దాక్కుంటున్నావు? నీ బిజినెస్ స్మగ్లింగా? హలో, ఏసీపీ సిద్ధార్థ్ మాట్లాడుతున్నా. ప్రభు కనెక్ట్ చేయి. ప్రభు నేను ఇక్కడ $1 దానిలో ఉన్నాను. మన టీవీని తీసుకుని ఇక్కడ త్వరగా రా. క్విక్. ఓకే. ఎందుకు నవ్వుతున్నావు? ఏసీపీ అంటుంటేను. అవును, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, క్రైమ్ బ్రాంచ్. ఓకే, నువ్వు అసిస్టెంట్ కమిషనర్ అయితే నేను గోల్కొండ యువరాజు లవర్ భాగ్మతినా? అతను బిన్ లాడెన్ కొడుకా? ఎందుకు ఫాలో చేస్తున్నాడు? కాసేపు సైలెంట్ గా ఉండు. అతనే అడుగుతాను. ఏ మిస్టర్, మమ్మల్ని ఎందుకు ఫాలో చేస్తున్నా? సీత, అతను ఏసీపీయా? తెలియక ఏదేదో అనేసానే. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతాచు. ఎవరు కావాలి? మిర్చి మల్లయ్య గారి కోసం అండి. జాతకం చూపించుకుందామనండి. ఆడిచ్చే 2000 ఎలాగో మనకు సరిపోవట్లేదు. ఈడిచ్చే డబ్బులు మనం నొక్కిస్తే పోరా? ఆ మాత్రం జాతకం మనం చెప్పలేమా ఏంటి? నేను మిర్చి మళ్ళీ ఇలా కనపట్టలేదా నీకు? అయ్యి బాబాయ్ బాబాయ్, మీరే మిర్చి మల్లయ్య గారండి. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. నువ్వు జాతకం చెప్పించుకోవడానికి వచ్చావు? అయ్యి బాబాయ్, భలే కనిపెట్టారండి.
ఆ హాతిలా పడే. ఇదిగోనండి. ఆ రెండో హాతని నీ జేబులో పెట్టి డబ్బులు తీసి ఈ హాతలో పెట్టు. ఇదిగో పెట్టానండి. ఇప్పుడు ఈ డబ్బులు హాత్ తీసి నా జేబులో పెట్టు. పెట్టేసానండి. పెట్టు. ఇవాళ నీవి 2 వస్తువులు పోతాయ్యా. ఏంటండి అయ్యా? చెయ్యి చూసుకో. అయ్య బాబాయ్, నా 2 ఉంగరాలు పోయాయండి. చెప్పాను కదా నీవి 2 వస్తువులు పోతాయి. అందుకనేంటండి 3 మిగిలిందే. మరే ఇప్పుడు నీ మ్యాటర్కి వద్దాం. ఆయ్ నీది పొరుగురు. అయ్యి బాబోయ్ బాబోయ్, ఎలా కనిపెట్టారంటే. మరే నువ్వు రైల్లో గాని బస్సులో గాని నువ్వు చెప్పనివా? నన్ను చెప్పనివా? మీరే చెప్పండి. నువ్వు బస్సులో వచ్చావు. అవునండి. నీకు పెళ్లి అయిందండి. నేను చెప్పనివా అని నువ్వు చెప్తావా? లేదండి, మీరే చెప్పండి. నీకు పెళ్లి అయింది. అయిందండి. నీకు పెళ్ళాం మీద డౌట్ ఉందండి. ఎలావాయ్ అని నువ్వు చూద్దామంటే అసలు అడ్డప్పుడు నా దగ్గరికి వచ్చావు నువ్వు. అసలు నేనేం మాట్లాడండి, మీరే చెప్పండి. లేకపోతే ఊరికే. నీకు 3 మగపిల్లలు 3 ఆడపిల్లలు. ఇక్కడే పప్పులో కాలేస్తారా? నాకు 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు. ఒరే సన్నాసి ఇలారా. నేను చెప్పింది నీకు పుట్టినోళ్ళ గురించి కాదు, నీ పెళ్ళానికి పుట్టినోళ్ళ గురించి. అమ్మో మా గురుగారు వచ్చేస్తున్నారు. గురుగారా? ఆయన ఎవరన్నా? మిర్చి మలయ్య గారు. మీరెవరన్నా? రేడియో మిర్చి. ఇది చాలా హాట్ గురు, మనం జంపు. ఇది ఎక్కడో విన్నట్టుందా? నాలుగు బేకండ్రా చెప్తాడు. చెప్పరా ఎవడరా ఫోన్ చేస్తున్నావు? మాట్లాడవా? ఎవడరా చేస్తున్నా ఫోను? బైక్ రాపండిరా. బోయినపల్లి ట్రాఫిక్ సిగ్నల్ లేరు. బయట యమహాలో ఒకటి ఎస్కేప్ అయ్యాడు. అందరూ అలర్ట్ గా ఉండండి. బైక్ చెక్ చేయండి. ఏంది ప్రభు ఇది? ఇంతమంది ఉండి ఒక్కడిని కాపాడలేకపోయారు. ఈ కేసు ఎంత ఇంపార్టెంట్ తెలుసు కదా మీకు. ఈ కేసుకున్న ఒకే ఒక లింక్ వీడు. సార్ అది డోంట్ గివ్ ఎనీ ఎక్స్క్యూజెస్ మ్యాన్. ఆ సెంటర్ లో డ్యూటీలో ఎవరున్నారు? నేనే సార్. ఆ బైక్ లో వెళ్ళిన చూసావా? లేదు సార్, చలానా రాస్తున్నాను. ఏ రాస్తున్నావు నాకు తెలుసు. నువ్వేనా బీట్ లో ఉంది? నేనే సార్. ఎక్కడికి వెళ్ళావు? ఒక్క నిమిషం పాన్ కోసం వెళ్ళాను సార్. ఒక్క నిమిషం విలువ ఏంటో తెలుసా నీకు? ఆ ఒక్క నిమిషంలో వీడు చనిపోయాడు. ఆ ఒక్క నిమిషంలో చంపిన వాడు పారిపోయాడు. ఇప్పుడు ఆ ఒక్క నిమిషంలో ఏం జరుగుతుందో తెలుసా? నీ సస్పెన్షన్. Ravi, sir, for the last 2 hours, I want the incoming and outgoing calls from this number. Get it fast. చూడరా, ఇదే లోకం అంటే. ఇక్కడ మనిషిని చూసి విలువివ్వరు. వాడి భాష, వేషం, కులం, మతం వీటికి విలువిస్తారు. మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మనిషికో నీతి ఫాలో అవుతున్నారు. నా మూలంగా ఒక క్రిమినల్ పారిపోయాడని నన్ను డిమోట్ చేసి మీకు కాపలా పెట్టారు. ఎందుకంటే నేను ముస్లిం. ఇప్పుడు ఏసీబీ దొరగారు అరెస్ట్ చేసిన రౌడీ మర్డర్ అయిపోయాడు. అయినా ఏసీబీ గారి పోస్ట్కి ఏం ప్రమాదం లేదు. ఎందుకంటే ఆయన హిందూ, పైగా ఐపీఎస్ ఆఫీసర్, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఎందుకు యాక్షన్ తీసుకుంటారు? నాతో రా. మాది పెద్ద ఫ్యామిలీ అన్నావు కదా, ఇదే మా పెద్ద ఫ్యామిలీ. మా నాన్న, మా అమ్మ. నేనెందుకు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యానో అడుగాన్ని. అడిగినా చెప్పే స్థితిలో ఆయన లేరు. ఆయన 90 సంవత్సరాలు కాదు, 55 సంవత్సరాలు. ఈజ్ జస్ట్ 55 years old. మా నాన్నకి స్పాండిలైటిస్ కాదు, మెడ వెరగొట్టేశారు. ఈయన మా మామయ్య. మా కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. వదిన, ఈవిడే మా వదిన. వయసు 28 సంవత్సరాలు. ఈ వయసుకి పెద్దవరాలు ఎందుకేందో ఆవిడనే అడుగు చెప్తుంది. మా అన్నయ్య తాగి లెవర్ చెడ కొట్టుకొని చనిపోలేదు.
గుండె చెప్పో క్యాన్సర్ వచ్చి చనిపోలేదు, చంపేశారు. రౌడీలు కాదు, మతం పిచ్చి పట్టిన మూర్ఖులు. ఈ తల్లి భర్తని బిడ్డలా ఎందుకు చూసుకుంటుందో, మా వదిన పసుపు కుంకాలకి ఎందుకు దూరం అయిందో తెలుసా?